హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ములక్కాడ ఆలు కాంబినేషన్లో గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 8 నుంచి 10 వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసేసుకొని ముందుగా పొడిలా చేసుకోవాలి. మెత్తగా పొడిలా చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇందులోకి మనము పొటాటోస్ తీసేసుకొని పైన పొట్టు తీసేసి ఈ విధంగా పీసెస్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. ములక్కాడలను కూడా పైన పొట్టు తీసేసి ఈ విధంగా 2 ఇంచుల వరకు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని ఆయిల్లో పచ్చిమిరపకాయల్ని ఫ్రై అయ్యేంత వరకు కాసేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటోస్ని ఈ విధంగా పీసెస్లా కట్ చేసి ఆయిల్లోకి వేసేసుకొని ఈ టమాటా ముక్కలు అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు స్పైసీగా తినేటట్టయితే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనము కలిసే విధంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మనం వేసిన కూరగాయ ముక్కలు అనేది మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైన మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైనకి వచ్చేసింది కదా. ఇట్లా పైనకి వచ్చేసిన తర్వాత మనం ఇందులోకి గ్రేవీకి సరిపడిన వాటర్ వేసేసుకోవాలి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు రైస్లోకి తినేటట్టయితే కొంచెం పల్చగా చేసుకోండి, రోటీస్లోకి అయితే కొంచెం చిక్కగా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న తర్వాత మూత తీసేసుకోవాలి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. పొటాటో పీసెస్ అనేది మంచిగా ఉడికిపోయినాయి. అలాగే ములక్కాడ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. అంతేనండి, ఇక్కడ మనకి ములక్కాడ పొటాటో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మనము ప్లేట్లోకి తీసేసుకొని ఫైనల్లీ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసేసుకోవాలి. అంతేనండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మనము చపాతీలోకి అలాగే రైస్లోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనండి, మసాలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.